2025-26 సంవత్సరానికి గాను మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకి నూతన పాలక మండలి ఏర్పడే గత 6 నెలలుగా వస్తుంది. అయితే 6 నెలలుగా వస్తున్నా కూడా మహబూబాబాద్ జిల్లా బయారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీలో ఆ నిధుల గోల్మాల్ జరిగినట్టు మాత్రం మనకి కుట్రచని కనిపిస్తుంది. ఈ అంశంపై కూడా సంబంధించినటువంటి 7 వార్డు సభ్యులు, అంటే సుమారు మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 14 మంది వార్డు సభ్యులకు గాను 7 వార్డు సభ్యులు సంబంధించినటువంటి నిధుల గోల్మాల్ జరిగింది. పంచాయతీ కార్యదర్శి సంబంధించినటువంటి సర్పంచ్ ప్రమేయం లేకుండా ఎంబీలతో రికార్డులు పెట్టేసి నిధులు గోల్మాల్ చేసేట్టు లక్షల్లో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా గత సోమవారం నాడు ప్రజావాణిలో కలెక్టర్కి వినతి పత్రం అందించారు. మరి ఈ విషయంపై కూడా డిపిఎల్ఓ గారు సంబంధిత అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరి ఈ విధంగా ఎన్ని లక్షల గోల్మాల్ జరిగినాయి ఏందనేది కూడా సంబంధించిన మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించిన బయారం వార్డు సభ్యులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి అది ఏం జరిగిందని వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. అంటే ఇప్పుడు సంబంధించిన 6 నెలలు అవుతుంది కొత్తగా పాలక మండలి ఏర్పడ్డాయి. ముఖ్యంగా గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు, అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధికి చేయాల్సిన నిధులు కూడా గోల్మాల్ జరిగినాయని చెప్పేసి మీరు మొన్న సోమవారం కూడా కలెక్టర్కి వెళ్ళి కూడా వినతి పత్రం అందించారు. దీనిపై కూడా డిపిలో కూడా విచారణ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అసలు? నా పేరు కలింగారెడ్డి, 10వ వార్డు మెంబర్ని. నేను డిసెంబర్ 21 ప్రమాణ స్వీకారం చేసిన. ఒక 2 నెలలు మేము కొత్త కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి దాని మీద అవగాహన లేక సరే వాళ్ళు చెప్పేది సైలెన్స్కి వెళ్ళిపోయాను. 3వ నెలల నుండి మేమే స్టార్ట్ చేసినాం. కొంచెం జమలు ఖర్చులు కూడా ప్రతి ఏజెంట్లు పెట్టమంటే ఎప్పుడు పెట్టలే. ఇక్కడ నేను ఛార్జ్ తీసుకో, అది స్పెషల్ అధికారి పరిపాలన జరిగింది కదా, ఇంకా అది చాలా టైం పడుతుందని పాత సెక్రటరీ అతని పేరు శ్రీధరు 2-3 సార్లు అట్లనే 2-3 సమావేశాలు కూడా నేను తెస్తా అని తేలేదు. ఎప్పుడు కూడా మాకు జమా లెక్కలు ఖర్చు చూపెడతలేదు. తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త సెక్రటరీ వచ్చిండు. ఈయనకు 1 నెల రోజులు ఛార్జ్ ఇవ్వలేదు. మొన్న రీసెంట్గా మొన్న సమావేశంలో మేము అందరం కలిసి చాలా సీరియస్ అయినా, మాకు జమా లెక్కలు ఖర్చులు అయినాకనే మిగతా సమస్యలు ఏదైనా మాట్లాడండి అంటే అప్పుడు ఇదంతా ఓపెన్ అయ్యి అసలు ఎంత ఉన్నది అంటే 50 లక్షలు గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నాయి, దాంట్లో 24 లక్షలు ఖర్చులు అయినాయి. అంటే ఖర్చులు చెప్పమంటే ఆయన ఏం చెప్పిండంటే ఒక్క పైపు రిపేర్కే 47,000 రూపాయలు ఖర్చు చూపెట్టిండు. పైపు రిపేర్ ఏమన్నా బ్లాస్ట్ అయితే దాన్ని ఎంసీలు లాంటివి వేస్తే సరిపోతుంది, లేకపోతే దాన్ని కట్ చేసి చిన్న ముక్కలు ఏమన్నా అడ్జస్ట్ చేస్తే జాయింట్లు వేసుకుంటే సరిపోతుంది. 47,000 బిల్ చేసిండు. అదేవిధంగా బ్లీచింగ్ 2 సంవత్సరాలు అసలు ఎక్కడ ఈ గ్రామ పంచాయతీ బ్లీచింగ్ జరగలేదు. దానికి దగ్గర చాలా ఉన్నాయి. మన రమేష్ క్వాలిటీ ఉంది మొత్తం. దానికి అంతా ఫ్రాడ్. టోటల్గా 24 లక్షలు దాంట్లో 90% గోల్మాలే. ట్రాక్టర్ బిల్లులు, అది గ్రామ పంచాయతీ తిరిగే ట్రాక్టరు డీజిల్ ఖర్చు దాంట్లో 1,80,000 వరకు వేసిండు. తిరిగింది ఒక 2 నెలలు 3 నెలలు అసలు తిరగలే. అప్పుడు ఈ పరిపాలన రాకముందు స్పెషల్ అధికారి పరిపాలనప్పుడు డీజిల్ ఖర్చు లేవు అని ట్రాక్టర్ కూడా తిరగలే. ఎప్పుడో నెలకోసారి అటు తిరిగేది. అవన్నీ ప్రతి నెల బిల్ చేసిండు. బిల్ చేస్తే 24 లక్షల చిల్లర వచ్చినాయి. దాని మీద మేము సీరియస్ అని కొత్తగా వచ్చిన సర్పంచ్ ఉప సర్పంచ్ కూడా ఈ మార్చి వరకే ఇది జరిగింది. ఏప్రిల్లో ఈ కొత్త సెక్రటరీ వచ్చిండు. ఈ మార్చి వరకే అంతవరకు టైం అయిపోయింది. సరే మేము కూడా ఆపవను ఇంతవరకు ఆపండి ఇంతవరకు అంటే దాంట్లో క్లారిటీగా తెలిసిపోయింది. వీళ్ళు కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ సంతకాలు పెట్టారు, మోర్ వేసారు. నేను అడిగిన బయటకు వచ్చినాక సర్పంచ్ భార్య నన్ను అడిగాడు, మీరు ఎందుకు తొందరపడ్డారంటే తొందరే ఉంది, మనం అంతకుముందు కూడా జనరల్గా అనుకున్నాం శ్రీధర్ బాగా ఫ్రాడ్ చేసిండు అంటే నాతో కూడా చెప్పారు మీరు, అంటే వాస్తవాన్ని చాలా ఫ్రాడ్ చేసిండు అన్న దాంట్లో మరి మీరు ఎట్లా సంతకాలు పెట్టించారు ఎంబీ బిల్ల మీద నేను ప్రశ్నించిన. కొన్నిటికే పెట్టినాం. అసలు కొన్ని ఏంది, కొన్నిటి పెట్టినాం, కొన్నిటి పెట్టలేదు. కొన్ని ఏంది అసలు జరగలే. 10% పని జరిగింది. జరిగిన పనుల వాటికి ఏమో ఇయ్యలేదు బిల్స్. ఏది మన కళ్ళకి కనపడే ముందు కనపడిన వాడికి బాగా వస్తే కనపడ నీకు వరదలు కొట్టుకుపోయాడికి బిల్ చేశారు అని నిర్ణయించి పెడితే మన వాళ్ళు డిపిఎల్బి ప్రజావాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుని వచ్చారు. అది అప్లికేషన్ పెట్టారు. చెప్తున్నట్టు అంటే ఉత్తగా ఒక చిన్న పనికి 40,000 అని చెప్తున్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి తీర్మానం ప్రతి దానికి ఉండాల్సి వస్తుంది. వాట్సాప్లో ఆధ్వర్యంలో తీర్మానం చేసుకోవాలి. మరి ఇవన్నీ ఏం జరగలేదా? అన్న, నా పేరు కత్తి రమేష్ రాజా, 5వ వార్డు మెంబర్ని. అయితే యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పాలకవర్గ మీటింగ్ కానీ గ్రామ సభలో కానీ ప్రతి విషయంలో నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను. అందరం కూడా ప్రశ్నించే క్రమంలో ఎప్పుడు కూడా దాటవేసే ధోరణి ఉన్నది. ఇది ఆల్రెడీ లెక్కలు ఇప్పుడు మనం మిత్రులు చెప్పినట్టు ఈ లెక్కలు అన్నీ కూడా ఆల్రెడీ చాలా తప్పుల తడకగా మొత్తం మారిపోయింది. ఎక్కడ లెక్క చూడదు. ఇప్పుడు శానిటేషన్ అండ్ బ్లీచింగ్ పౌడర్ 1,28,000 రూపాయలు అయిందని చెప్పారు. దానికి బిల్స్ లేవు. అసలు బిల్స్ ఎప్పటి డేట్ అనేది బిల్స్ ఏమంటే నిన్న జరిగిన పాలకవర్గ మీటింగ్
మీటింగ్లో జరిగిన సమావేశంలో బిల్స్ అంటే ఆయన బిల్స్ సరిగా ఇవ్వలేదు, మేమేం చేయలేమని సెక్రటరీ గారు సర్పంచ్ ముందే చెప్పారు. రెండోది ఏంటంటే ఆ బిల్స్ తెచ్చారు కానీ డేట్లు వేయలేదని చెప్పాడు. రెండోది ఏంటంటే ఎంబీ పూర్తిగా నింపలేదు. ఎంబీ పూర్తిగా నింపకుండా నోట్ ఫైల్లో ఏం చేశారంటే ఇప్పుడున్న సర్పంచ్ ఉప సర్పంచ్ సెక్రటరీ గారు ప్రతి దానికి ఆల్రెడీ శానిటేషన్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ పైపుల రిపేరు మొత్తం కూడా జస్ట్ పైపుల రిపేరే 3,80,000 రూపాయలు పైపుల రిపేర్కి రాశారు సార్. ఓన్లీ బ్లీచింగ్ పౌడర్ వచ్చేసి 1,80,000 రూపాయలు రాశారు. 1,80,000 రూపాయలు వేరే రకాల ఖర్చులు ట్రాక్టర్కు సంబంధించిన చూపించారు. జీతాలు అంటే అన్ని ఫార్మాలిటీకి ఇవ్వాల్సింది. ఇప్పటికీ ఆల్రెడీ కార్మికులు చేసే సమ్మెకాలంలో చేసిన వేతనం ఇస్తాను ఒప్పుకున్నారు. సమ్మెకాలంలో వేతనం కూడా మా కార్మికులకి లేదు, గ్రామ పంచాయతీ కార్మికులకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కార్మికులలో కూడా ఆల్రెడీ కొంత డైలీ వైజ్ వచ్చే కార్మికులు ఒక్కొక్కరికి 4 నెలల జీతాలు ఇవ్వలేదు ఇప్పటికి కూడా. అదొకటి ఉన్నది. ఇవన్నీ జీతాలు ఇవ్వలేదు, ఇవన్నీ ఎంబీలు చేయించారు. ఎంబీలు కూడా 2021-22 బుక్కుల్ని మొత్తం రాసి ఎంబీ చేయించుకొని నోట్ ఫైల్ ఏం చేశారంటే ఇప్పుడున్న సర్పంచ్ ఉప సర్పంచులు వాటిని మొత్తం కూడా రాసి ఆయనకు మొత్తం ఎంతో మందికి బిల్ చేయాల్సి ఉన్నది, ఓన్లీ ఆయన ఒక్కరికే బిల్ చేశారు. ప్రతి ఒక్క అంశంపై పూర్తిగా వాళ్ళు క్లారిటీగా వాళ్ళు అడిగారు మరి సర్పంచ్ ఉప సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ సర్పంచ్ని అదేవిధంగా సెక్రటరీ ఏమంటాడంటే నేను మొన్ననే వచ్చా నాకు తెలియదు, దీంట్లో జరిగిన బిల్స్ అయితే కొన్ని ఉన్నాయి కొన్ని లేవు, ఆయన నాకు క్లారిటీగా ఇవ్వలేదు అనేటువంటి వాదన ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమంటాడు మన అంతకుముందు ఉన్నటువంటి సెక్రటరీ నేను అన్ని ఇచ్చానని ఆయన చెప్తున్నాడు. మరి మాకు చూపించండి అంటే ఈయన కొన్ని చూపించలేదు, కొన్నిటికి లేవు క్లారిటీ అని అందరి ముందే ఆయన ఒప్పుకున్నాడు. ఇది ఉన్న సర్పంచ్ ఉప సర్పంచ్ ఏమంటే ఆయనను పిలిచి మాట్లాడదాం, ఇదంతా ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది అనేది కాదు, ఏదన్నా ప్రజలకు తెలిసిపోతుంది ఇక్కడ మొత్తం గోల్మాలకు అవకతవకలకి పాల్పడాలని చెప్పేసి గోల్మాల్ జరిగిందని ఆల్రెడీ అవకతవకలు జరిగిందని ఆయన చేసిన అవకతవకల్లో వీళ్ళు భాగస్వాములు ఉన్నారా లేదనేది వీళ్ళు సంతకాలు పెట్టిన దాన్ని బట్టి అర్థమవుతుంది. రెండోది ఏంటంటే ఆల్రెడీ మేము ఇంకోటి కూడా చెప్పినాం, ఆయనను పిలిచి ఎన్నిసార్లు మాట్లాడి లెక్కలొప్ప చెప్పాలి అందరికీ, ఇది మాకు కాదు ప్రజలకు చెప్పండి, ఇది ప్రజల సొమ్ము ఆల్రెడీ ఎవరి దగ్గరికి పోయినా అది ఊకునేది కాదు. ఎందుకంటే ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలకు అందరికీ ఉపయోగపడాలి, ఈ లెక్కలు కూడా అందరికీ తెలియపరచాలి. గ్రామ సభలో లెక్కలు అడిగినా కానీ చెప్పమన్నారు ఒక సందర్భంలో. ఎందుకు చెప్పరు అని అంటే ఆ సెక్రటరీ గారు పాత అయినా మాకు సంబంధం లేదంటే మీ పంచాయతీ మన సర్పంచ్ గారికి కూడా చెప్తే ఈ లెక్కలు చెప్పాలి మేడం, ఇది బాగుండదు చెప్పాల్సిందే అంటే తర్వాత చెప్తాను. ఇప్పుడు 7 నెలల కాలం ఇట్లనే సాగ తీసుకుంటూ వచ్చి నిన్నటి పాలకవర్గ మీటింగ్లో ఇవన్నీ బయటికి రావడం వల్ల మేమందరం కూడా ఏమనుకున్నామంటే ఇది ప్రజల సొమ్ము ప్రజలకు చేరాలి, ఎక్కడ కూడా అడ్డదారి పోకూడదు, చేసిన పనికి డబ్బులు రావాలి, చేయని పనికి డబ్బులు పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కలిసి ప్రజావాణి ఆల్రెడీ డిపిఓ గారికి నేను అక్కడ సందర్భంలో డిఎల్ఓ మేడానికి ఫోన్ చేస్తే మేడం అన్నది కదా దానికి సంబంధించి మీరు డిపిఓ గారికి లెటర్ పెట్టండి అని చెప్తే మేమందరం కూడా వార్డు సభ్యులం 8 మంది సభ్యులం ఆల్రెడీ 7 కానీ ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు, వాళ్ళ తరపున ఉన్నటువంటి వ్యక్తి కూడా మనకు 8 మంది సభ్యులం కూడా మేము ఆల్రెడీ డిపిఓ గారికి లెటర్ పెట్టి ఇచ్చాము. ఆ రోజు ప్రజావాణి ఉండడం ప్రజావాణిలో ఇచ్చి ఆ రిసిప్ట్ కూడా మేము తీసుకున్నాం. ఆల్రెడీ ప్రజావాణిలో ఆల్రెడీ ఇచ్చినట్టుగా మేము బయారం మేజర్ గ్రామ పంచాయతీ పాత సెక్రటరీ ఆర్థిక అవకతవకలపై విచారణ అని ప్రజావాణిలో తీసుకున్నాము. మరి దీని మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఈ గ్రామ పంచాయతీ ఏజెన్సీ గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు ఉన్నటువంటి ఈ పంచాయతీలో అందరికీ ఆ గోల్మాలైనటువంటి అమౌంట్ రికవరీ చేస్తారా, ఎట్లా చేస్తారు, మరి ఆయనకి ఇచ్చినటువంటి అమౌంట్ మిగతా పారదర్శకంగా చేసిన పనికి ఇవ్వండి, చేయని పనికి అనేటువంటిది లేకపోతే బిల్లులు సరిగా లేకుండా ఎంబీలు లేకుండా నోట్ ఫైల్ చేసి ఇప్పుడున్నటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ కూడా ఇవ్వడం దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్ ఆల్రెడీ ఇక్కడ మొన్న చిన్న ఇన్ఫర్మేషన్ సార్ ఎక్కడ సీసీ రోడ్లు వచ్చినా ఎక్కడ వచ్చినా ఓన్లీ బయారం అనేటువంటి గ్రామ పంచాయతీ చాలా వెనుకబడేది. ఏది గ్రామ పంచాయతీ కంటే చివరి శ్మశాన వాటిక కూడా సరిగా లేదు. రంగపురాన్ని శ్మశాన వాటిక చేయాలి, ఇక్కడ అభివృద్ధి చేయాలి, అక్కడ అభివృద్ధి చేయాలనేది మా కోరిక. అయితే అక్కడ ఏమి అభివృద్ధి లేదు, శ్మశాన వాటిక అసలు ఎలాంటి వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు సీసీ రోడ్లు కూడా ఆల్రెడీ ఏమొచ్చినా కానీ ఇటే చేస్తున్నారు తప్ప అక్కడ మాకు చేయని పరిస్థితి ఉన్నది. కొద్దిగా అన్ని కూడా విచారణ చేసి గ్రామ పంచాయతీలు అందరికీ న్యాయం జరిగేటట్టుగా చూడాలనేది మా కోరిక.